పరీక్ష ఏదైనా ఫలితాలలో అందనంత ఎత్తులో ట్రినిటీ ఇంటర్ మరియు ఐఐటి నీట్ అకాడమీ అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి ట్రినిటీ విద్యా సంస్థలు. ఊరంతా బీరప్ప పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ మహిళలంతా కలిసి బీరప్పకు బోనాలు సమర్పించారు. కానీ ఆనందంగా జరుపుకునే ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. చిన్ననాటి నుంచి అదే వృత్తిలో కొనసాగుతున్న ఓ ఒగ్గు కళాకారుడి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. కళ్లెదుటే కొడుకు మృతి చెందడం తీరని దుఃఖాన్ని మిగిల్చింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం నార్లపురం గ్రామానికి చెందిన బీల రాజయ్య పట్నాలు వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి నరేష్, వెంకటేష్ అనే ఇద్దరు కొడుకులున్నారు. ఈ క్రమంలో గొల్లపల్లి మండలం చెందోళిలో బీరప్ప పట్నాలు ఉండడంతో రాజయ్య తన ఇద్దరు కొడుకులు, ఇతర సభ్యులతో ఈ నెల 24న వచ్చాడు. ఈ నెల 25న సాయంత్రం కురుమ సంఘం ఆచారం ప్రకారం కురుములు బీర్నోళ్లకు తెలియకుండా గ్రామ సమీపంలోని బావులలో, చెరువులలో దాచిపెట్టొస్తారు. ఇందులో భాగంగానే బీరప్ప పట్నాల ఉత్సవాల్లో భాగంగా స్వామివార్ల విగ్రహాలను చిన్నవేని వ్యవసాయ బావిలో దాచిపెట్టారు. వాటిని నీటిలోంచి బయటకు తీసేందుకు రాజయ్య, ఇద్దరు కుమారులు బావిలోకి దూకారు. విగ్రహాలను వెలికి తీసే క్రమంలో చిన్న కొడుకు వెంకటేష్ కొంతసేపటి వరకు నీటి నుంచి బయటకు రాలేదు. పెద్ద కొడుకు బయటకొచ్చాడు. తమ్ముడు రాకపోవడంతో మరోసారి అన్న బావిలోకి దూకి వెతుకుతూ ఉండగా నీటిలో అపస్మారక స్థితిలో ఉన్న వెంకటేష్ను బయటకు తీసుకొచ్చాడు. చికిత్స కోసం జగిత్యాలకు తీసుకెళ్తూ ఉండగా మార్గమధ్యలో మృతి చెందాడు. మృతుడి తండ్రి రాజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్ఐ సతీష్ వెల్లడించారు.